వనపర్తి మండలం తుప్పలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వల్లభశెట్టి శ్రీను, చిలకమర్తి శ్రీను, వల్లభశెట్టి వెంకన్న, జంపరాజు, చంపగట్ల శ్రీను, తానింకి యేసుతో పాటు మరొక 14 కుటుంబాలు వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రిలో చాలా పేరున్న డాక్టర్ గారు. చాలా మంది బహుశా ఇక్కడ వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఆ డాక్టర్ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా కూడా ఎన్నిక చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో వారు పోటీ చేస్తున్నారు. మరి వారు వేదిక పైన ఉంటే మిగతా పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ గ్రామం గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. గతంలో మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ వ్యక్తి ఇక్కడ గ్రామంలో ప్రెసిడెంట్గా ఉండి నాయకత్వం వహించారు అన్నది మరి ఇక్కడ పెత్తనం చెలాయించారు. ఇక్కడ మరి అప్పట్లో అవినీతి ఎక్కువైపోవడం, అర్హులకి సక్రమంగా ఏవి కూడా అందకపోవడంతో మన మిత్రుడు మరి మీ అందరికీ కూడా తెలుసు 2014లో కూడా నా వెంటే ఉన్నాడు. మన వల్లభశెట్టి సతీష్ని వారి మిత్ర బృందాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయడం, అదేవిధంగా తను జాయిన్ అయిన తర్వాత గ్రామం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయమైంది. ఎక్కడో కొద్దిమంది నాయకులు తెలుగుదేశంలో ఉన్న సామాన్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు మరి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దెబ్బతో గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితి ఉంది. నాయకులు తప్ప అక్కడ కార్యకర్తలు, ఓటర్లు కూడా లేరని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామాన్ని అంతటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసం చేసినందుకు సతీష్ని ముఖ్యంగా ముందుగా అభినందిస్తూ, సతీష్కి సంబంధించిన మరి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అభినందిస్తూ, మరి మీ గ్రామానికి సతీష్ నాయకత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మరి అభివృద్ధి చేస్తున్నాం అన్నది, రోడ్లు, ట్రైన్లు అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో మరి 3 బిల్డింగ్లు కూడా పంచాయతీ భవనం, ఆర్బీకే, వెల్నెస్ 3 కట్టడమే కాకుండా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇక్కడ ఎక్కువ పేదలు ఉండడంతో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పోయిన ఎలక్షన్లో నన్ను ఏ రకంగా మరి మీరందరూ కూడా దీవించారు, అంతకంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా ఈసారి నన్ను పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. మరి ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు కూడా డాక్టర్ గారికి ఓటేయండి అనేవారు. ఇక నుంచి డాక్టర్ గార్లకు 2 డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్కు ఓటేయండి మాత్రం చెప్పండి. ఇద్దరికీ కూడా కలిసి వచ్చేసి విధంగా 2 కూడా డాక్టర్స్. అదేవిధంగా మరి ఏదైనా గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు 4-5 జాయిన్ అయితే ఆ గ్రామం అంతా ఏదో పచ్చమైపోయిందని మొత్తం ఊరంతా జాయిన్ అయిపోయారని చెప్పుకునేవారు. మనం ఆ పద్ధతి కాదు. మనకి నిక్కచ్చిగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు 20 మంది కార్యకర్తలు. అందులో మరి నిన్నటి వరకు కూడా తుప్పలపూడి గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా చేసిన మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మరి ఉంటాం. మీరందరూ కూడా చూసే ఉంటారు. కాబట్టి మనం ఏది చెప్పినా కూడా అంకెల గారిడీ కాకుండా అంకెల వాస్తవాలు మనం చెప్తాం. అలా 3-4 జాయిన్ అయితే గ్రామం అంతా జాయిన్ అయిన వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఆ తేడాని కూడా ఈ మీడియా ద్వారా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.